దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈ సమయము ఈ దినము మనం ధ్యానించుకుపోయే దేవుని వాక్య భాగ అంశము రక్షణ గల, వెలుగు గల, నిత్య జీవము గల, శాంతినిచ్చే, నీతిని ఇచ్చే, ధైర్యమునిచ్చే, దైవ జ్ఞానము, దైవ భయము, దేవదూతల కాపుదల, నమ్మిక, నిరీక్షణ, ప్రేమ, ఆరోగ్యము ఇచ్చే దేవుని వాక్య భాగ అంశం ప్రియులారా. ఆ పిమ్మట, అవును ప్రియులారా, ఆ పిమ్మట అంటే మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత, పెరిగి చిన్నపిల్లలైన తర్వాత, యవ్వనస్తులైన తర్వాత, గృహస్థులైన తర్వాత, వృద్ధాప్యం అయిన తర్వాత, ప్రియులారా, ఇలాగే ప్రార్థించిన తర్వాత, పాట పాడిన తర్వాత, కన్నీటితో విశ్వాసంతో దేవుని వెతికి ఆయన దర్శనం పొందిన తర్వాత, ఆయన సేవ చేసిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, యేసు రాకడకు సిద్ధము అయిన తర్వాత, యేసు రెండో రాకడలో ఆయన మహిమగల రాకడ ద్వారా సిద్ధపరిచినబడిన వారు పెండ్లి కుమార్తె వలె కొనిపోబడిన తర్వాత, ఇలాగే ప్రియులారా, అనేక విషయంలో ఆ పిమ్మట, అనంతరము, ఆ మీద అనే ప్రశ్న వస్తుంది. అలాగే ఆ పిమ్మట అనే అంశము మనము ధ్యానిద్దాం ప్రియులారా. దేవుని వాక్య భాగం నుండి దేవుని వాక్యము అర్థం చేసుకునేడానికి తండ్రి అయిన దేవుని సహాయము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వజ్ఞానం, దేవుని పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి, కృప, బుద్ధి వికాసం, వాక్యాన్ని అర్థం చేసుకునే మంచి హృదయం అనే నేల తండ్రి వాక్య భాగం నుండి మనకు అనుగ్రహించునుగాక. వినొబ్బే దేవుని మాటలు మన హృదయంలో పడి మన హృదయాన్ని ఫలవంతమైన భూమిగా మార్చాలని, మన హృదయం అనే భూమిలో విత్తబడి దేవుని మాటలు బీజము, వాక్యమైన బీజం 100 అంతలుగా, 60 అంతలు, 30 అంతలుగా ఫలించాలని, ఆ ఫలము శాశ్వతంగా నిలవాలని, లోకానికి వెలుగుగా, ఉప్పుగా అనేక ఆత్మలను రక్షించి సత్యమైన దేవుని జ్ఞానాన్ని పొందించేవారిగా తండ్రి మన అందరినీ అనుగ్రహించునుగాక. ప్రార్థిద్దాం ప్రియులారా, వాక్య భాగాన్ని ప్రవేశిద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, ప్రేమ స్వరూపుడా, సత్యస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, శాంతి స్వరూపుడా, మహిమ స్వరూపుడా, ధర్మస్వరూపుడా, తండ్రి, యేసుక్రీస్తు నామములో ఆ పిమ్మట అని చిన్న వాక్య భాగాన్ని ధ్యానించుతున్నాం తండ్రి. ఈ అంశంలో వచ్చి దేవుని వాక్య భాగము ద్వారా పరిశుద్ధ ఆత్మతో మన అందరి హృదయంతో మాట్లాడండి. మనందరినీ మీ పరిశుద్ధ మార్గములు, సత్యములు, జీవములో నడిపించండి. మేమందరం నీతి నుండి నీతివంతులై, పరిశుద్ధం నుండి అతి పరిశుద్ధ మార్గంలో మనందరిని నడపాలని, ఇలాగే తండ్రి నీ కొరకు సజీవ సాక్షులుగా 100 అంతలు ఈ లోకంలో దేవుని పిల్లలై ఫలించాలని అనుగ్రహించమని ఆ పిమ్మట అనే అంశభాగంలో ధ్యానించిపోయి ప్రతి ఒక్క సన్నివేశాన్ని, వాక్య భాగాన్ని మీరే పరిశుద్ధాత్మని అగ్నితో, నీళ్లతో అనుభవపూర్వకంగా ధ్యానించడానికి సాయం చేయమని, శక్తి ఇవ్వమని, అభిషేకం ఇవ్వమని, దృష్టిని కాడి విరుగగొట్టమని, వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క నీ కుమార, కుమార్తె, సేవక, విశ్వాసి, శిష్యుడు, భక్త, ప్రజ అందరి జ్ఞాపకం చేసుకోమని,
వారి జీవితంలో ఉన్న చీకటి కాడిని విరగొట్టమని, వ్యాధి అనే రుగ్మతని విరగొట్టమని, స్వస్థపరచమని, సాతాను బంధకాలను తెంచమని, మరణాన్ని నాశనం చేయమని, భయాన్ని పెట్టమని యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ఇలాగే చేసి తండ్రి శాంతిదాతుడ సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చితక త్రొక్కాలని నజరేయుడని యేసుక్రీస్తు మహిమగల సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మహిమగల రక్షకుడైన తండ్రి దేవ, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, వెల్కమ్ యూ లార్డ్ in this place, in this word of God, in this sing a song. Let your will done in our every action in this word of God. Make us, Lord, our lives like Jesus. Use for your kingdom of God. In Jesus Christ, precious, glorious, mighty name, amen. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, ఆ పిమ్మట అనే వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. దాని మొదట మనం ఆత్మీయ గీతాన్ని పాడుకుందాం ప్రియులారా. పాట మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా యేసుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే నా క్రీస్తు ప్రభుతో జీవితం. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను తండ్రి యేసుక్రీస్తు నామములో. వాడబారని కిరీటమునకై మమ్మును పిలిచేను, తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో నే, ఎప్పుడు చేరెదనో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మాధుర్యమే మన యేసుతో జీవితం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, ఆమెన్. అవును పిల్లారా, మాధుర్యము లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో మనందరి జీవితం, మహిమ, ఆనందం, మహా ఆశ్చర్యం ప్రియులారా. అవును, విస్తారమైన ధనము, డబ్బు ఉండట కంటే దేవుని యందలి భయభక్తులు ఉండుటే మేలు ప్రియులారా. అవును, డబ్బు అపాయ దినమున పనికిరాదు. అవును, ఇలాగే
మరణము గడియ డబ్బు పనికిరాదు. భయభక్తులు ఇహపరముందు జీవ వాగ్దానము కలదు. దేహ సాధన కొంతమట్టికి ప్రయోజనం ప్రియులారా. ఆత్మ సాధన అన్నిటికీ సాధనము ప్రియులారా. ఇలాగే మనము ప్రభు మన కోసం ప్రభుతో జీవితం మాధుర్యము అని విశ్వసించిన వారికి ప్రభువే మహిమ ఆనందము అని విశ్వసించిన వారికి తేజవాసుల సన్నిధిని ఇస్తాడు ప్రియులారా. వాడబారని కిరీటం ఇస్తాడు ప్రియులారా. నూతన యెరూషలేము స్థానం ఇస్తాడు. జీవ గ్రంథంలో మన పేరు తుడువక రాస్తాడు. అలాంటి ధన్యత ప్రభుతో ఉన్నవారికి కలుగుతుంది ప్రియులారా. అవును, అలాంటి ధన్యత ప్రభు ఇవ్వనుగాక. జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్, ఆమెన్. ఆ పిమ్మట అనే అంశాన్ని మనం ప్రవేశిద్దాం ప్రియులారా. ఆ పిమ్మట మనం ఒక్క సన్నివేశం ద్వారా వాక్య భాగంలో ప్రవేశిద్దాం ప్రియులారా. ఆ పిమ్మట ఎన్నో లక్షలు రూపాయలను లంచముగా ఇచ్చిన ఒక వ్యక్తి, ఆ లంచం ఇచ్చిన తర్వాత లక్షలు అతనికి మెడికల్ కాలేజీలో ఒక సీటు దొరుకుతుంది ప్రియులారా. దొరికిన తర్వాత ఆ డంబముగా తన హాస్టల్లో కూర్చుండిన అతడు తనలో తాను మాట్లాడుకునేను ఏమని, ఇంకా 5 సంవత్సరములలో నా చదువు పూర్తి అవుతుంది. ఆ పూర్తి అయిన తర్వాత నేను డాక్టర్ అవుతాను. ఆ పిమ్మట అని ప్రశ్న వేస్తాడు తన మనస్సులో. ఆ పిమ్మట అని అతని అంతరంగము అతనికి అడిగాను. ఆ పిమ్మట నేను ఒక ఆసుపత్రి ప్రారంభించి విస్తారముగా డబ్బు సంపాదిస్తాను. మరియు ఆ పిమ్మట నాకు బంగ్లా, కారు సమస్తము లభిస్తాయి. ఆ పిమ్మట వివాహము చేసుకుంటాను. నా బిడ్డలను మంచి చదువులు చదివిస్తాను. ఆ పిమ్మట నాకు వృద్ధాప్యం వచ్చును మరియు బలహీనత, వ్యాధి సంభవించవచ్చును. ఆ పిమ్మట ఒకరోజు చనిపోతాను. ఆ పిమ్మట అనే ప్రశ్న ఆయనను అంతరంగంలో ప్రశ్నిస్తుంది, మాట్లాడుతుంది ప్రియులారా. ఇలాగే మరియు ఆ పిమ్మట అని యోచించిన తర్వాత ఆయన అంతరంగంలో ఆయన అనుకుంటాడు, నేను నేడే చనిపోయిన ఎడల నిత్యత్వము ఎక్కడ గడిపేదను అనే మెల్లని స్వరము. నీవు ఈరోజు చనిపోయిన తర్వాత నీ నిత్యత్వము, అనంత జీవితము ఎక్కడ గడిపేదువు అని మెల్లని స్వరము అతని హృదయాంతరంగంలో నుండి వినబడుతుంది. అప్పుడు శరీరం అంతా వణికెను, చెమటల్లో పట్టెను, తన గదిని విడిచి పరిగెత్తెను. ఆ డాక్టర్ అవ్వాలి అనుకునే వ్యక్తి అస్థిరమైన ఈ లోకములో నిత్య జీవమిచ్చు ఒకే దేవుడైన క్రీస్తును కనుగొనేను ఉరికి. పిల్లలు, ఇలాగే మనం మోషేను గురించి కూడా బైబిల్లో చదువుతాం. బైబిల్ ఇలాగ చెప్తుంది మోషే గురించి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ప్రియులారా, మనం హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 24 నుండి 26 వచనంలో మనం చదువుతాం. నేడు నీవు నేను దేనిని భాగ్యముగా ఎంచుకుంటున్నాం ప్రియులారా ప్రశ్నించుకోవాలి. మనం కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుతాం. కొరింథియన్స్ చాప్టర్ 6 సెకండ్ వర్డ్, 2 కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 2nd వర్డ్. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము
ఇదిగో ఇదే రక్షణ దినము. మా పిల్లరా, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అంట పిల్లరా. ఇదే రక్షణ దినం అంట. దేనికి? మనం దేవుని కొరకు జీవించడానికి, నిత్యత్వం కొరకు స్థానం సంపాదించడానికి, మరియు నిత్య జీవమిచ్చు ఒకే దైవమైన క్రీస్తును కనుగొనడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే ఆ రక్షణ దినము. ప్రియులారా, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధతలో జీవించాలి. నీతిమంతుడు ఇంకా నీతిని అనుసరించాలి. పాపాత్ముడు ఇంకా పూర్ణంగా పాపం చేయనుగాక. దుష్టుడు ఇంకా దుష్టుడుగా ఉండునుగాక. ఇదిగో నేను వస్తున్నాను, వాని క్రియల చొప్పున ఇచ్చే జీతము నా చేతిలో ఉంది. ఇలాగే ప్రభు చెప్తున్నాడు పిల్లరా. ఆ డాక్టర్ అవ్వాలి అనుకునే వ్యక్తి ఆ పిమ్మట అనుకుని కడకు ఆయన అంతరంగంలో ఒక స్వరం వస్తుంది. నేడే నీవు చనిపోయిన ఎడల నీ నిత్యత్వము ఎక్కడ గడిపెదో అనే మెల్లని స్వరము అతని హృదయాంతరంగంలో వినబడిన తర్వాత శరీరం అంతా వణుకుతుంది, చెమటలు పడుతుంది శరీరానికి. అతడు తన చైర్ని గదిని విడిచిపెట్టి పరిగెత్తుతాడు. అస్థిరమైన ఈ లోకంలో స్థిరమైన జీవమిచ్చే, నిజమైన జీవితం ఇచ్చే, చిరంజీవితం ఇచ్చే, దేవుని పిల్లల జీవితం ఇచ్చే, శాంతికర జలముల యొద్దకు నడిపించే నీతిగల దేవుడైన సృష్టికర్త, రక్షక, పోషక, ప్రాణమిచ్చి మరణాన్ని గెలిచిన, సాతాని తలను చితగొట్టిన, మన పాపము నుండి విడిపించిన, దయ్యము కార్యాలని మన జీవితంలో నాశనం చేసిన, మనల్ని వెలుగులోనికి, అక్షయతలోనికి, విడుదలలోనికి, సాతాను మీద అధికారం చలాయించే, దేవుని పిల్లలకు అధికారం ఇచ్చే నిత్య జీవ నాయకుడైన యేసుక్రీస్తు వద్దకు పరిగెత్తి వచ్చాడు పిల్లరా. మనం కూడా ప్రశ్నించుకొని అనేక విషయంలో నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ప్రార్థనలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, సాక్షి జీవితంలో ముందరికి కొనసాగాలి ప్రియులారా. అలాంటి ధన్యత ప్రభు. మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాం ప్రియులారా. హెబ్రీస్ చాప్టర్ 2 వర్స్ 2nd వర్డ్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతాము. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ప్రతి అతిక్రమము, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ 3-4 వచనం. అట్టి రక్షణ 3rd-4th వర్డ్. హెబ్రీస్ చాప్టర్ 2 వర్స్ 3rd-4th వర్డ్. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, విని వారి చేత మనకు దృఢపరచబడెను. 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. 6వ వచనం 6th వర్డ్. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ చేసితివి. దేవదూతల కంటే మనుషుల్ని కొంతగా
తక్కువ చేశాడంట ప్రియులారా. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. 8th వర్డ్, 8వ వచనం, ఇబ్రియ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఇబ్రియస్ చాప్టర్ 2 verse 8th వర్డ్. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి, అయినా సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడట లేదు కానీ 9వ వచనం, 9th వర్డ్. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేతను ఒక్కటే తండ్రి, ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజ మధ్యలో నీ కీర్తిని గానము చేతును అనెను. మా ప్రియులారా, 13వ వచనం, 13th వర్డ్. నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు. 14వ వచనం. కాబట్టి పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును. 16వ వచనం, 16th వర్డ్. ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతానం స్వభావమును ధరించుకొని ఉన్నాడు. 17వ వచనం. కావున ప్రజల పాపముల పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 18వ వచనం, 18th వర్డ్. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇలా ప్రియులారా, ఇబ్రియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తాము. ముఖ్య అంశం ఏమిటంటే, కావున మనము ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడి వాక్యము స్థిరపరచబడిందంట ప్రియులారా. ప్రతి అతిక్రమము మీద, అవిధేయత మీద న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు చేత బోధించ ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియ, మహత్కార్య, నానా విధమైన అద్భుత కార్య, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా విని వారి చేత మనకు దృఢపరచబడింది. ఇలాగే ప్రభు మన కోసం ఆయన ద్వారా అన్నీ అయింది ప్రియులారా. వాక్యమైన దేవుని ద్వారా సృష్టించబడినది ఏది కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉంది. ఆయన తన పిల్లల కోసం రక్తమాంసములు పాలు పొందాడు.
మరణాధికారికి లోబడిన పిల్లలను మరణాధికారిని తన మరణం ద్వారా ఓడించాడు, మనకు విడుదలిచ్చాడు. తానే శోధింపబడి శోధన పొందే గనుక శోధింపబడి వారికి సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, శోధకుడు సాతాను, శోధించబడి జయ పొందినవారు యేసుక్రీస్తు, శోధించబడి సహాయం చేసేవారు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఇలాగే ఆ పిమ్మట ప్రభు మనకు అన్నిటిలో సహాయం చేస్తాడు. ప్రియులారా, అన్ని ప్రశ్నలకు పరిశుద్ధ పరిపూర్ణ ఉత్తరము యేసుక్రీస్తు అయినాడు. ఇలాగే మనం ఇబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనము కూడా చదువుతాము. ఇబ్రీస్ చాప్టర్ 10 వర్స్ 35th వర్డ్. ఇక్కడ చదివితే, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులారా, మా ధైర్యమును విడిచిపెట్టకూడదంట. విశ్వాసం అనే ధైర్యం యేసుక్రీస్తు మార్గంలో మన సిలువను మోసుకుని యేసుక్రీస్తుని వెంబడించే మా ధైర్యము, పరిశుద్ధ జీవితం అనే ధైర్యము, యేసుక్రీస్తుకు ప్రార్థన చేసి సాక్ష్యం ఇచ్చి సువార్త చాటి ధైర్యము విడిచిపెట్టకూడదంట. దానికి మహాప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును 36వ వచనము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రియులారా, మేము దేవుని చిత్తము నెరవేర్చడానికి ఓరిమి, ఓపిక, వాగ్దానము మనం పొందాలంటే మేము దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మాకు ఓరిమి అవసరమైనది. దేవుని చిత్తం చేసి దేవుని ద్వారా వాగ్దానం పొందాలంటే నిశ్చయత మనకు ఓరిమి, ఓపిక అవసరమంట. అవును, ఇలాగే తండ్రి శిక్షణగా భావించాలి. కుమారుడా, తండ్రి నిన్ను గద్దించినప్పుడు వేసారక, తండ్రి తనను ప్రేమించే వారిని గద్దిస్తాడని ఓరిమితో ఉండాలి. తండ్రి శిక్షించని కుమారుడెక్కడ అని ఓరిమితో ఉండాలి. ఏ శిక్ష కూడా తగిన సమయంలో హితకరముగా కనిపించగా అహితకరంగా కనిపిస్తుంది. ఆ మీద పిమ్మట అది నీతిగా మార్చబడి దేవుని పిల్లలుగా, శాంతి దేవుని పిల్లలుగా మార్చబడతారు. పిల్లలు, మీకు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది అని. ప్రియులారా, గొప్ప బహుమానం అంటే మనం ప్రకటన గ్రంథమును చూస్తాం. ప్రియులారా, దేవుని ఆత్మ సంఘములకు చెప్పుచున్నది, చెవుగలవాడు విన్నునుగా. కానీ ప్రకటన గ్రంథంలో దేవుని ఆత్మ చెప్తున్నారు ఏమంటే, గొప్ప బహుమానం ఏమిటంటే మనం ధైర్యం విడిచిపెట్టక ప్రభుని వాగ్దానం పొందడానికి ప్రయత్నిస్తే జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. గొప్ప బహుమానము. ప్రియులారా, మనము ధైర్యం విడిచిపెట్టక ఉంటే గొప్ప బహుమానం కలుగుతుంది. మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మేము యేసుక్రీస్తుని వెంబడించే విషయంలో ధైర్యం విడిచిపెట్టక ఉంటే ప్రతిఫలముగా దానికి గొప్ప బహుమానం కలుగుతుంది. ప్రియులారా, మొదటిగా రెండవ మరణము వలన ఏ హాని కలగదు. రెండవదిగా తెల్ల రాతిని ఇస్తాడు ప్రభు. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు ఇస్తాడు. పొందిన వానికి కానీ మరి ఎవరికి తెలియదు. మూడవదిగా గొప్ప ప్రతిఫలము, ధైర్యం విడిచిపెట్టకుంటే వేకువ చుక్కను ఇస్తాడు ప్రభు. ప్రియులారా, అతడు ఆ వేకువ చుక్క ద్వారా కుమ్మరి వాని పాత్ర వలె పగులుగొట్టబడుదురు. మనుషులను, జనుల మీద అధికారం ఇస్తాడు ప్రభు. ఇనుప దండముతో
ఆ జనులను ఏలుతాడు, వారిని కుమ్మరి వాని పాత్ర వలె పగులగొడతాడు. మీరు ధైర్యం విడిచిపెట్టకుంటే గొప్ప ప్రతిఫలం కలుగుతుంది ప్రియుల. ఆ ప్రతిఫలము అధికారం అనే జీవితము. మరి తెల్లని వస్త్రములు ధరించుకున్నట్లు జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడిచెడు ప్రభు. తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాడు. ఎవరి పేరు పిల్లరా? మీ ధైర్యము విడిచిపెట్టక ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది పిల్లరా. అవును, గొప్ప బహుమానము. ఇలాగే ప్రభాత్మ చెప్తున్నాడు. మొదటిగా జీవ గ్రంథములో, జీవవృక్షములో తినడానికి జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. మరియు మొదటిగా పరదేశంలో ఉన్న జీవవృక్షములో భుజింపనిస్తాడు తండ్రి. ధైర్యం విడిచిపెట్టక విశ్వసిస్తే జీవ వృక్షములో భుజింప ఇస్తాడు. రెండవదిగా రెండవ మరణం నుండి హాని పొందడు. మూడవదిగా వేకు చుక్క ఇస్తాడు. ఇనుపు దండంతో మనుషులను ఏలుతాడు, వారిని కుమ్మరి వాళ్ళే పాత్ర వలె పగులగొడతారు. నాలుగవదిగా తెల్లని వస్త్రములు ధరింపనిస్తాడు. మరియు జీవ గ్రంథములో ఆయన పేరుని ఎంత మాత్రము తుడిచిపెట్టడు. తండ్రి ఎదుట, ఆయన దేవదూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాడు యేసు. ఐదవదిగా యెరూషలేము అయిన దేవుని పట్టణ పేరును, యేసుక్రీస్తు కొత్త పేరును వారి నుసుట మీద రాస్తాడు. ఆరవదిగా ప్రభు జయించువానిని యేసుక్రీస్తు తనతో కూడా తన సింహాసనమందు తండ్రితో తనతో మన అందరినీ కూర్చుండనిస్తాడు. అప్పుడు ఇలాగే ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది పిల్లరా. ఇది ఎంత గొప్ప బహుమానం. ఇలాగే 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 39వ వచనం కూడా చదువుతాం. Hebrews chapter 11 verse 39th word. ఇక్కడ చదివితే వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దానము ఫలము అనుభవింపలేదు. అంటే వీరందరూ అంటే అబ్రహాం, ఈసాకు మరియు విశ్వాస వీరుల ఆ లిస్ట్ వారందరూ కూడా మనము లేకుండా వారు వాగ్దానము అనుభవించలేరంట ప్రియులారా. సంపూర్ణులు కారు. విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందినను మనము లేకుండా కొత్త నిబంధన ప్రజలు యేసుక్రీస్తు రక్షించిన దేవుని పిల్లలు లేకుండా సంపూర్ణులు కారు అంట ప్రియులారా. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఇలాగే మరి శ్రేష్టమైన పునరుత్థానం ఉంది, మరి శ్రేష్టమైన వాగ్దానం ఉంది ప్రియుల. మనకు మరి శ్రేష్టమైన ఆశీర్వాదములు ప్రభు పలుకుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తలు యోహాను వరకు ఇక్కడ యేసుక్రీస్తు మూలంగా, యేసుక్రీస్తుని తర్వాత దేవుని కుమారుడు వచ్చిన తర్వాత దేవుని రాజ్యము ప్రత్యక్షమైనది. పశ్చాత్తాపపడి పాపములకు విముఖులై దేవునికి ఎదురు కావండి అని
ప్రభు ఆజ్ఞాపించాడు. ఇలాగే ఆ పిమ్మట అనే అంశంలో ఆఖరి వచనం చూద్దాం ప్రియులారా. అదే హెబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో, హెబ్రీ చాప్టర్ 13 వర్స్ 21st వర్డ్. ఇక్కడ చదివితే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కనిని ఆశీర్వదించి తన చేతి కర్ర మీద మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ప్రియులారా, ఇక్కడ విశ్వాసమును బట్టి యాకోబు తన వృద్ధాప్యమందు తన చిన్న కుమారుడైన యోసేపు కుమారులలో ఒక్కనిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను. యాకోబు తన కుమారుడైన యోసేపు కుమారులకు ఆశీర్వదిస్తున్నాడు. కర్ర మీద ఆనుకుని దేవుని ఆశీర్వాదం ఇస్తున్నాడు. అవును, ఇలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని స్నేహితులు ప్రియులారా, మూల పురుషులు, ఆశీర్వదించబడిన వారు కనుక దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అనుకొనుటలో హెచ్చింపు పొందుతున్నాడు. అవును ప్రియులారా, సంతోషపడుతున్నాడు. ఎందుకనగా వారి ఆశీర్వాదాలను పంచుతున్నారు. వారి ద్వారా భూలోకం ఆశీర్వదించబడింది. ఇలాగే మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు ప్రియులారా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు జన్మ కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇంకా 4000 సంవత్సరం తర్వాత జరగబోయే దేవుని కుమారుని గురించి ఆయన విశ్వసించిన వారు పొందే ఆ గొప్ప బహుమానం మీద దృష్టి ఉంచాడు పిల్లరా. అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్యముగా చూస్తున్నాడో అనుట అని జీవించాడు. ఆ ఐశ్వర్యము ఫరో కుమార్తె కుమారుడుగా జీవించే అనిపించుకొనుట ఆ భాగ్యము ఒప్పుకోలేదు. అవును పిల్లలు, మేము కూడా ఈ లోకమనే ఐశ్వర్యము, మన టాలెంట్, విద్యాభ్యాసము, రూపము, అహంకారము, చమత్కారంగా మాట్లాడుట, ఇతరులను వ్యతిరేకించుట, అపహసించుట, ఇవన్నీ ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటయే. కానీ మోషే ఒప్పుకోలేదు. ఈ లోక జ్ఞానం, ఈ లోక చైతన్యం దేవుని కొరకు, యేసుక్రీస్తు కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యము. నేడు నీవు నేను దేనిని భాగ్యం ఎంచుకుంటున్నామో ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని పౌలు ద్వారా దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు పిల్లలు. ఇలాగే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చూస్తాం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 22nd వర్డ్. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. నిజంగా మనం ఈ లోకము కొరకు జీవించక దేవుని కొరకు జీవిస్తే, యేసుక్రీస్తు సువార్త కొరకు ఆయన నామములో ఉన్న రక్షణ పొందిన వారై జీవిస్తే, నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించి ఆయన మాటలు కైగొంటే వారి మీద యేసు నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు పిల్లరా. ఎంతో కొంత అంతవరకు సహిస్తే వారు రక్షించబడతారు. పిల్లలు, యేసుక్రీస్తు శిష్యులలో 72 శిష్యులు, 60 శిష్యులు వెళ్ళిపోతారు యేసుక్రీస్తు మాటలను అర్థం చేసుకోక. ఇలాగే
మేమందరం యేసుక్రీస్తు మాటలను అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆయన నామ నిమిత్తం అందరి చేత దేశించబడినప్పుడు అంతం వరకు సహించాలి, రక్షించబడతామంటారు ప్రభు. అవును. మరి లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 21 వర్స్ 19th వర్డ్. ఇక్కడ చదివితే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రియులారా, అనేక యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు అనేక పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు, మనం అనుకుని జరిగినప్పుడు, వ్యతిరేకతని ఎక్కడ చూస్తే కనిపించినప్పుడు మేము మన ఓపిక చేత మన ప్రాణములను దక్కించుకుంటామంట ప్రియులారా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రియులారా, హెబ్రీ గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం చూస్తాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరం ప్రియులారా. ఓరిమి చేత ప్రాణములు రక్షించుకుంటాము. అవును ప్రియులారా, ఓరిమి చేత మనము అంతం వరకు సహిస్తాము, రక్షించబడతాము. అవసరము ఓరిమి, ఓపిక. 37వ వచనం హెబ్రీ లెటర్ చాప్టర్ 10 వర్స్ 37th వర్డ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రియులారా, ఓరిమి చేత మనము రక్షించబడతాము. కాలము బహు కొంచెం ఉన్నదంటే పిల్లరా, యేసుక్రీస్తు వచ్చుచున్నాడు ఆలస్యం చేయక. మా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడని యేసుప్రభువు చెప్తున్నాడు. అతడు వెనుక తీస్తే, విశ్వసించేది ఆపివేస్తే, ఓపికతో లేకుంటే అతని యందు దేవుని ఆత్మకు సంతోషం, యేసుక్రీస్తు ఆత్మకు సంతోషం లేదంట ప్రియులారా. అయితే ఓరిమితో ధైర్యముగా విడిచిపెట్టక మన విశ్వాసం కొనసాగిస్తే మనము నశించక వెనుక తీయని వారము కాదు ప్రియులారా, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గల వారమై ఉన్నాము అని పౌలు చెప్తున్నాడు. అలాంటి వెనుక తీయని ఆత్మను రక్షించుకొనుట విశ్వాసము కలిగిన వారమై ఉండడానికి తండ్రి యేసుక్రీస్తు సర్వాధికార నామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆశీర్వాదంతో అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుందాం. ప్రార్థన నాతో ఏకీభవించండి. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా, 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 మా అంతరంగంలో ఉన్నవాడా, మాట్లాడువాడా తండ్రి, ఆ పిమ్మట అని చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం. పరిశుద్ధ గ్రంథం నుండి, సత్యవేదం నుండి, జీవ గ్రంథం నుండి, పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన గ్రంథం నుండి శక్తిగల విడుదల ఇచ్చే, నిత్య జీవం ఇచ్చే వెలుగైన నీ మాటలను ధ్యానించినాం తండ్రి. ఆఖరి వరకు ఓపికతో ఉన్నవారు రక్షించబడతారు, ఓరిమితో ఉన్నవారు మీ ప్రాణములు దక్కించుకుంటారు. విడిచిపెట్టక మీ ధైర్యమును, దానికి మహా గొప్ప ప్రతిఫలం కలదని ధ్యానించినాం తండ్రి. ఆ గొప్ప ప్రతిఫలం పరదేశంలో ఉన్న జీవవృక్షములో భుజించడానికి అవకాశం ఇస్తారు. రెండవ మరణం నుండి ఏ కీడు జరగదు. కొత్త పేరు ఇస్తారు, తెల్లని రాయిస్తారు. తండ్రి,
తెల్లని వస్త్రములు ఇస్తారు. జీవగ్రంథము నుండి మన పేరు మీరు తుడిచివేయక దేవదూతల ముందర మమ్మల్ని మీ వారని చెప్తారు. మరి తండ్రి పేరు, నూతన యెరూషలేము పేరు, కొత్త పేరు, మీ నూతన పేరు మన నుసుటి మీద రాస్తారు. దేవుని ఆలయంలో స్తంభముగా నిలుపుతారు. దానిలో నుండి మనము ఎన్నటికి తొలగము బయటకి. మరియు తండ్రితో నీవు కూర్చున్నట్లు జయించిన వారిని ధైర్యము విడిచిపెట్టక విశ్వాసముతో మిమ్మల్ని వెంబడించిన వారిని ఓరిమితో నీతో సింహాసనంతో కూర్చోబెడతారు తండ్రి యేసయ్య. మీకు స్తోత్రం ప్రభువా. ఇలాగే వేకువ చుక్క ఇస్తారు. ఇనుప దండముతో జనాంగముల మీద అధికారం ఇస్తారు. జనములను ఈ మట్టి పాత్ర వలె పగలగొట్టడానికి ఇనుప దండాన్ని ఇస్తారు. వేకువ చుక్క అని అధికారం ఇస్తారు తండ్రి. మీకు స్తోత్రం. ధైర్యం విడిచిపెట్టక విశ్వసిస్తే ఓరిమితో విశ్వాసం కాపాడుకుంటే అవును తండ్రి ఇలాంటి గొప్ప బహుమానం కలుగుతుంది. అలాంటి ధన్యత దేవుని పిల్లల జీవితం మనందరికి ఇవ్వమని ఇలాగ చేసి మీ పిల్లలైన మనమందరము మీలో నిత్య నివాసులుగా, ఈ లోకానికి రక్షకులుగా, వెలుగుగా, ఉప్పుగా, ఆశీర్వాదకర్తలుగా మార్చాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చిత్తకత్రొక్కాలని ప్రతిదిన జీవితంలో ప్రతి క్షణం యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి దేవా, సర్వశక్తుడా, ఉన్నవాడా, అనువాడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, మాట ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ప్రియులారా, నేడు నీవు నేను దేనిని భాగ్యముగా ఎంచుకుంటున్నామో పరీక్షించాలి. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియులారా, క్రీస్తు పూర్వములో మనము క్రీస్తు శకలో క్రీస్తు ప్రేమను, ప్రాణమిచ్చిన ప్రేమను, గాయం పొంది ఘోర కఠిన శిక్ష పొందిన ముళ్ళ కిరీటం, ఎన్నో పడరాని పాటలు పడ్డ ప్రభుని చూసినాం. మోషే చూడలేదు. ఆయన ఇంత తెగిస్తే మనం ఎంత ఎక్కువ ప్రేమించాలి. అలాంటి ప్రేమగల ఆత్మ మనందరి హృదయంలో తండ్రి కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియ మరొకటి మరి ఒక్క వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని దివ్య సన్నిధి, జ్ఞానం, సహాయం, శుద్ధ జీవితం, మార్గదర్శన, కటాక్ష, బోధన, పరిశుద్ధాత్మ వరఫల ఆయుధాలు మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ ప్రియమైన వారితో, మీ ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధ సాక్షి జీవితంలో, మీ చేతి పనులలో, మీ స్వార్థ పనులలో, మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ అగ్ని వలె, జీవజలం వలె మారునుగాక, ఉండునుగాక. యేసుక్రీస్తు సర్వాధికార నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, ఆనందమే యేసు రాజునికే స్తుతి మహిమ.